ప్రజా సమస్యలను ఏ విధమైన ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చేపట్టిన మనవాడులో మన ఆదిరెడ్డి కార్యక్రమం మంగళవారం రాత్రి 45, 46 డివిజన్ల పరిధిలోని రామదాసుపేటలో కొనసాగింది. పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసిన ఎమ్మెల్యే వాసు బుధవారం ఉదయం ప్రజలతో కలిసి డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజలతో కలిసి ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించారు. డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాలు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు వంటి పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించడం పట్ల స్థానికులు ఎమ్మెల్యేను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. చేసి సెట్ అయిందనుకో ఆపరేషన్ కొంటే బెంగళూరు కాలే తీసుకెళ్తారు. నెంబర్ చూడవా, ఎవరున్నారు? బన్నీ ఎవరు రాలేదా? అన్న గుడ్ మార్నింగ్. 46th వార్డులో తలసీమా పేషెంట్ ఐడెంటిఫికేషన్ అయ్యింది. మీ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళ నెంబర్ కూడా పెడతాను. కొద్దిగా నెక్స్ట్ స్టెప్ ఎలా ప్రాసెస్ చేయాలో కొద్దిగా కోఆర్డినేట్ చేయించండి అన్న. కొద్దిగా పర్సనల్గా చూడండి. ఓకే ఓకే, నమస్తే. వీళ్ళతో మాట్లాడుకుంటాం. వీళ్ళ దగ్గరే మొత్తం నగరంలోని చుట్టుపక్కల ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ పేషెంట్స్ వీళ్ళకి దగ్గరే ఉన్నారు. వీళ్ళే అన్ని టెస్టులు ఫ్రీగా చేయించి బెంగళూరు తీసుకెళ్ళి ఒకవేళ సెట్ అయితే ఫ్రీ ఆపరేషన్ కూడా 40-50 లక్షలు కూడా వీళ్ళే చేయిస్తారు. గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా సీఎం రిలీఫ్ ఫండ్ సపోర్ట్ కాలితే చేయిద్దాం. అలా పెన్షన్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేట్ వస్తే డిఎంఎన్హెచ్ఓ పెట్టేయచ్చు కదా. అయితే నేను రిక్వెస్ట్ పెట్టేస్తాను, ఇది డిఎంఎన్హెచ్ఓకి పెట్టేయాలి. నేను లెటర్ ఇస్తే అయిపోద్దమ్మా. అది ఓ పని చేయండి, మీరేం చేస్తారు అలాగే కదా, 10ంటికి ఆఫీస్ తీసుకొచ్చండి, లెటర్ ఇచ్చి డిఎంఎన్హెచ్ఓ పంపించేద్దాం. చెట్టు ఏంటి బాగా గుబురుండే తీయించారా మన వైర్లప్పుడు? అలా అలాగే మంచిదేలే, మళ్ళీ వర్షాకాలం అలా పడుతుంటాయి ఏదో ఒకటి. అదే కావాలని ఇచ్చారు, వాళ్ళు ఖాళీ చేయకుండా. ఎండోమెంట్స్గా చాలా జాగ్రత్తగా చేయాలి సార్. అడిగాని కోర్టుకు వెళ్ళాడు అనుకోండి, ఇంకా అట్టు మాడిపోయిందనుకో మళ్ళీ తిట్టుకుంటారు చూడు. సరే అమ్మాయి, సరే తలో చేసి వర్కౌట్ చేసి క్లియర్గా పేపర్లో రండి. విగ్రహానికి ఎంత అవుతుంది, కార్యక్రమానికి ఎంత అవుతుంది. కార్యక్రమం దాతలు అందరినీ కలపండి. ఆ రోజు మగవాళ్ళు అడిగారు, ఆడవాళ్ళు లేరు. ఎవరు పెద్ద ఆయన ఎవరు అడిగారు? మీ ఆయన గారు. అలా అలాగే సారందర్మెట్ట దగ్గర మళ్ళీ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పైది కడుతున్నాం. దానివల్ల అసలు ఇంకా ఉదయం సాయంత్రం నీటి సమస్య అనేది ఒక సంవత్సరం లోపు ఉండదు. కొత్త ప్రాజెక్ట్ తెచ్చాం 95 కోట్లు, 70-80 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య క్వారీ ప్రాంతంలో. ఆ లోపు కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చెయ్యాలి. అంటే లైన్ వేసినా రాదు సార్, మనకి సరిపోదు సార్. అసలు మీరు ట్యాప్ ఇన్స్పెక్టర్ గారిని పిలిచి చెప్తారు. కూడా వచ్చారు కదా. ట్యాప్ ఇన్స్పెక్టర్ ఏరి కళ్ళు బాగాలేదండి. ఒకసారి చెయ్యండి. లైన్ అలా తిరిగి ఇలా అలా దగ్గర నుంచి ఇవ్వడానికి పెట్టించాం సార్. పెట్టించాము, గోడ కట్టి దాని మీద పెడదాం అన్నారు, అన్నీ చేశారు.
ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మనం రోడ్డు వేయించాం కదండి, అప్పుడు దాంతో పాటు పెట్టేవాడు. ఇంకోటి కూడా ఏకంగా 5 అడుగుల లోతులో ఉంది కదా పైప్ లైన్, అది మార్చాం, ఆ వీధి కూడా వచ్చేస్తుంది కదా. ఇది ఒకటే రెక్టిఫై అవ్వలేదండి. మేము మాట్లాడతాం. ఎప్పుడు అడిగినప్పుడు నేను వెంటనే నెలకొని పంపిస్తూ ఉంటాను. లేదు అలా కాదు, నేను మాట్లాడతాను. 7 ఇళ్ళకి ఏ విధంగా సాల్వ్ చేయాలని నేనే మాట్లాడతాను. అలా టైం వేస్ట్ అవ్వదు కదా. దానికే వచ్చాను తల్లి. దాదా నువ్వు అడుగుదు ఎందా. ఈరోజు నేను వస్తున్నా ఏంటి? అదే అదే ఇప్పుడు ఏం చేశారు సొల్యూషన్? అమ్మాయి అక్కడ లేదండి. పైప్ లైన్ పెట్టించారా ఏంటి? 2.0లో 95 crores తోటి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించి ఇప్పుడు సారందర్ మెట్ట దగ్గర పెద్ద ట్యాంక్ కడుతున్నాం. ఇంకా మనకి మరొక 40 సంవత్సరాలు ఈ సమస్య లేకుండా ఉదయం సాయంత్రం గంట తగ్గకుండా నీరు వచ్చేటట్లు ప్రాజెక్ట్ మొదలు పెట్టేసాం. ఒక 8-9 నెలలు అయిపోతుంది. మన ఎంపీ గారి సహకారంతో తెప్పించాం. 70-80 సంవత్సరాల నుంచి సమస్య ఈ క్వారీ ప్రాంతానికి. ఎత్తు ఎక్కువ ఉంటుంది, ఇలాగ ఆనందనగర్ ఎత్తెక్కితే నీరు ఎక్కదు, మళ్ళీ పైనుంచి తీసుకురావాలి. అందుకే ఇప్పుడు పైనుంచి ఎస్టిమేట్ 20 లక్షలు అవుతుంది, చేయించేస్తాం. ఏమ్మా అందరిది ఇదే ప్రాబ్లం. ఇది రోడ్డు కూడా డ్రైన్ కూడా పెట్టారమ్మా ఈ వార్డులోనే. ఇప్పుడు దాకా మనం 1,10,00,000 దాకా వర్కులు చేసాం. ఇంకా 8 కోట్లతో చేయాలి మొత్తం డ్రైన్లన్నీ చిన్న చిన్నవి. కానీ మేము కూడా మిమ్మల్ని అడిగేది ఏంటంటే చిన్న చిన్న డ్రైన్స్ ఇలా ఇళ్ళల మించి వెళ్తాయి, మనమేమో ఇంటింటికి బాగా దగ్గరలో కడతాం. మెట్లన్నీ కొట్టి డ్రైన్లు వేస్తున్నాడు, ప్రజలు కూడా సహకరించాలి. ఇక్కడే ఒక చోట శాంక్షన్ చేయించాం, ప్రజలందరూ ఫస్ట్ ఓకే అన్నారు. శాంక్షన్ అయిన తర్వాత మా గుమ్మాలు ఎలా కొడతారు. పబ్లిక్ సహకరిస్తే గుమ్మాలన్నీ ఇప్పుడు 40th వార్డు ఉంది, 28 సంవత్సరాల నుంచి డ్రైన్ వేయలేదు అక్కడ. ఇప్పుడు కష్టపడి నేను శాంక్షన్ చేయిస్తే ప్రజలందరూ ముందుకు వచ్చి మా ఇల్లు కొట్టండి అని ఇప్పుడు చేయించుకుంటున్నారు. అలా ప్రజలు ఒప్పుకుంటే ఏదైనా చేయించవచ్చు. సత్యానికి ఇది కూడా ఉంది కదా ఏఈ గారు, ఇక్కడ అడుగుతున్న డ్రైన్స్ అన్నీ ఉన్నాయి కదా. అలాగే అమ్మా గొడవ పెడతారు ఇప్పుడు. ఇప్పుడు అట్లా లైన్ సరిపోదు సార్, అంటే పెద్ద ఇంప్రూవ్మెంట్ చేస్తే కనీసం వాళ్ళకి మనం చేసాం. వచ్చే వాటర్ మీకు అటు 45 వాటర్. ఇంకోటి ఇప్పుడు ఈయన చెప్పింది ప్రాక్టికల్ నాకు అర్థం. ఇంకా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేసుకున్నాం. ఎక్కడ సక్క వేయడం లేకపోతే ఏంటి క్లోజు? ఏం లేదండి, ఎట్టండి గుమ్మాలు కొట్టకూడదని